ఇక తెలంగాణలో అభ్యర్థుల విషయంలో బీజేపీ మొదటి నుంచి స్పీడ్గానే ఉంది. మొదటి లిస్టులో 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. సెకండ్ లిస్టులో 6 అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ స్థానాలకు మాత్రమే బీజేపీ తరపున అభ్యర్థులు పెండింగ్లో ఉన్నారు. వరంగల్ స్థానం నుంచి ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వద్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఖమ్మం సీటు విషయం మాత్రమే తేలాల్సింది. ఏపీలో పొత్తులో భాగంగా తెలంగాణలోని ఖమ్మం సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. అదంతా తప్పని బీజేపీ ప్రకటించింది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్లో అందిస్తారు. మహేష్. సంతోష్, తెలంగాణలో అభ్యర్థుల ప్రకటన విషయంలో కానీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో కానీ బీజేపీ ముందుంది అని చెప్పొచ్చు. ఇప్పటికే బీజేపీ 2 విడతల్లో 15 మంది అభ్యర్థులని ప్రకటించింది. ఇంకో 2 స్థానాల్లో పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ప్రచారంలో కూడా మోడీ 5 సార్లు ఈ నెలలో తెలంగాణలో ప్రచార సభల్లో పాల్గొన్నటువంటి నేపథ్యం. అదేవిధంగా బీజేపీ విజయ సంకల్ప సభల్లో పలు రాజకీయపరమైనటువంటి కామెంట్లు చేసినటువంటి పరిస్థితి సంతోష్. ఇక అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే ఖమ్మం అదేవిధంగా వరంగల్ ఈ 2 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక పెండింగ్లో ఉంది. ఏదైతే కొన్ని చేరికలను దృష్టిలో పెట్టుకుని ఆ 2 స్థానాలకి ఏదైతే మొదటి 2 సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో ఆ 2 స్థానాలను ఫైనల్ చేయలేదు. ఇప్పుడు ఆ విషయాలు ఆ 2 స్థానాలపైన కూడా బీజేపీ ఒక క్లారిటీకి వచ్చినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఏదైతే రీసెంట్గా బీజేపీలో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో జాయిన్ అయినారు. ఆయనకు వరంగల్ పార్లమెంటు సీటు దాదాపుగా ఖరారు అయినట్టే. మిగతా నేత ఆయన ఇప్పటికే ప్రచారం సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. బీజేపీ సంబంధించినటువంటి నేతలను కూడా ఆయన వెళ్ళి కలుస్తున్నారు. బీజేపీ నేతలు కూడా వరంగల్ అభ్యర్థిగా ఆరూరి రమేష్ ఉంటారని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేశారు సంతోష్. అదేవిధంగా ఇక ఖమ్మం విషయానికి వచ్చినట్లయితే ఖమ్మంలో పలువురు అభ్యర్థుల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఎవరికి అవకాశం వస్తుందని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ జలగం వెంకట్రావు బీజేపీ అభ్యర్థిగా ఆయనకు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన పార్టీలో చేరిన తర్వాత కూడా కొన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడము, అదేవిధంగా వరంగల్ స్థానాన్ని ఒక్కటే ఆపితే బాగుండదనే ఉద్దేశంతో ఖమ్మం స్థానాన్ని కూడా ఆపారని చెప్పేసి బీజేపీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం విషయంలో కూడా జలగం వెంకట్రావుకే సీటు ఖరారు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఎవరైనా కొత్తవారు పార్టీలో చేరితే తప్ప జలగం వెంకట్రావుకే సీటు వస్తుందని చెప్పేసి అటు జలగం వెంకట్రావు కానీ ఇటు బీజేపీ సంబంధించినటువంటి వర్గాలు కానీ చెప్తున్నటువంటి నేపథ్యం. నిన్న జలగం వెంకట్రావు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిని కలిశారు. తర్వాత మీడియాతో కూడా ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం. ఆయన తనకే టికెట్ వస్తున్నటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఎవరైనా బయట నుండి కొత్త వాళ్ళు పార్టీలో జాయిన్ అయితే తప్ప జలగం వెంకట్రావుకే అక్కడ బీజేపీ బీఫామ్ మీద పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. కొద్దిగా ప్రచారం కూడా జరుగుతుంది. అంటే టీడీపీతో బీజేపీ ఏపీలో పొత్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా పొత్తు ఉంటుందా, పొత్తులో భాగంగా టీడీపీకి టికెట్ ఇస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతున్నప్పటికీ బీజేపీ నేతలు దాన్ని ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేస్తుంది. 17 స్థానాల్లో కూడా బీజేపీ బీఫామ్తోనే అభ్యర్థులు బరిలో ఉంటారని చెప్పేసి బీజేపీ అగ్రనేతలు స్పష్టం చేసినటువంటి నేపథ్యం. దీంతో ఖమ్మంలో కూడా బీజేపీ అభ్యర్థి పోటీలో ఉంటారని చెప్పేసి